ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను డాక్యుమెంటేషన్ చేయాలా? అయ్యగారు ఏం చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. కూర్చోండి సార్. కూర్చోమ్మా. అంతా రెడీ సార్. థ్యాంక్ యూ శ్రీను. దాన్నే ఉంది సార్. ఏమన్నా కావాలంటే పిలవండి. ఇప్పుడే వస్తాను సార్, చిన్న పని ఉంది. అలాగే శ్రీను. స్టార్ట్ చేయమ్మా. అయ్యగారు నేను చెయ్యాలా? అవునమ్మా, లా చదువుకున్నావు కదమ్మా. మూట్ కోర్టులో వాదించి సక్సెస్ కూడా అయ్యావు. నీకు తెలుసుంటుంది కదమ్మా. తెలుసు అయ్యగారు. మరి ఇంకేమమ్మా, నేను చెప్తుంటాను, నువ్వు చేసేయి. అమ్మ చామంతి, ఇవి బిజినెస్కి సంబంధించినవి. అమ్మా, ఇవి స్థిరాస్తికి సంబంధించినవి. ఇవి కంపెనీ షేర్స్ అమ్మా. ప్రతి దాంట్లోంచి 51% సెపరేట్గా ఒక వీలునామా రెడీ చేయమ్మా. అలాగే అయ్యగారు. అమ్మ చామంతి, ఇవి హర్ష గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించినవి. అలాగే అయ్యగారు. అవును, ఏ యాక్ట్ ప్రకారం రాస్తావు? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. గుడ్. అమ్మా, ఇది శంషాబాద్ దగ్గర 300 ఎకరాల ల్యాండ్ అమ్మా. ఏ యాక్ట్ ప్రకారం రాస్తావు? ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్. చెందుతుంది. ఈ ప్రకారం రాయచ్చు అయ్యగారు. సరే రాసి అమ్మా. అయిపోయింది అయ్యగారు. చెప్పండి, వీలునామా ఎవరి పేరు మీద రాయమంటారు? చంద్రిక పేరు టైప్ చేయమ్మా. అయ్యగారు, మీరు చెప్పిన పేరు? అవునమ్మా చామంతి, ఆ పేరుని టైప్ చేయి. చంద్రిక అత్త. నీకోసం నేను ఏదైనా చేస్తాను చంద్రిక, ఏదైనా చేస్తాను. రమానే కాదు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీ జోలికి రాకూడదు. ఏమ్మా, అయిపోయిందా? చేశాను అయ్యగారు. థ్యాంక్స్ అమ్మా. దీన్ని ప్రింటింగ్ చేయించి
రిజిస్ట్రేషన్ చేపిస్తాను. కానీ అయ్యగారు మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ విషయం ఇంకెవ్వరికి తెలియకూడదు. మన మధ్య ఉండాలి. నేను నిన్ను మాత్రమే నమ్మగలను, అందుకే నీతో చేయించాను. మూడో మనిషికి తెలియకూడదమ్మా. నువ్వు చెప్పవులే, నాకు ఆ నమ్మకం ఉంది. అయిపోయింది సార్, వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొస్తాను, వెయిట్ చేయండి. ఓకే. సరేనమ్మా, నువ్వు బయట వెయిట్ చేయి, నేను వస్తాను. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు. శ్రీను, అవునమ్మా చామంతి, ఆ పేరుని టైప్ చేయి. చామ్, ఇక్కడున్నావేంటి? బాబుగారు అది అదా, ఏది? ఏం చేస్తున్నావు ఇక్కడ? అది నేను నిన్ను మాత్రమే నమ్మగలను, అందుకే నీతో చేయించాను. నువ్వు చెప్పవులే, నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నే చామ్, ఏ పని మీద వచ్చావు? ఆ, మీరేం పని మీద వచ్చారు బాబు? రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నానురా. మా అల్లుడు ప్రేమ్ పేరు మీద 100 కోట్ల ప్రాపర్టీ రాయిస్తున్నాను. అయిపోతుంది, ఒక 1 అవర్లో వచ్చేస్తాను. ఓ, ఇందుకు వచ్చారా బాబు? నేనేదో చిన్న పని మీద వచ్చాను బాబు, మీలా 100 కోట్ల ఆస్తి కోసం రాలేదులేండి. అలా మాట్లాడతావేంటి చామ్? ఇంకెలా మాట్లాడమంటారు? ఇష్టం లేదు అంటూనే ఎవ్వరికీ తెలియకుండా బానే చేస్తున్నారు కదా. అబ్బా, ఇదేమీ నేను కోరుకున్నది కాదు జామ్. బలవంతంగా ఇస్తున్నారు, వద్దన్నా వినటం లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే క్యారెక్టర్ నాది కాదని నీకు తెలీదా? ఏమో బాబు, నాకు అవన్నీ ఎందుకులేండి. ఇదిగో చూడు, చూడు చామ్. ఏంటి బాబు? అసలు ఈ గోలంతా నీ వల్లే. బాగుంది బాబు, మధ్యలో నేనేం చేశాను? నువ్వు ఒప్పుకొనుంటే నాకే తిప్పలుండేవి కాదు కదా.